బ్రహ్మ ఆనందం సినిమా రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్పై విమర్శలు వినిపిస్తూ ఉండగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా స్పందించారు. సినిమా రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ తన ఇంట్లో తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉన్నట్లుగా ఉంటుందని, నెక్స్ట్ తన వారసత్వాన్ని కొనసాగించేందుకు రామ్ చరణ్ మగబిడ్డను ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు మహిళా సంఘాల నేతలు మెగాస్టార్ ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. వారసత్వాన్ని కుమార్తెలు కూడా కొనసాగిస్తారని, వెంటనే తన కామెంట్స్ను మెగాస్టార్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చేసిన కామెంట్స్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా స్పందించింది. శ్యామల మాట్లాడుతూ వారసుడు కొడుకే అవుతాడా, కూతుర్లు కారా అంటూ ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో తనకు తెలియదని, ఇలాంటి కామెంట్స్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాయో తెలీదా అంటూ స్పందించారు. వారసుడు అనేవాళ్లు కొడుకనే ఉద్దేశంలో నుంచి అందరూ బయటకు వస్తే బావుంటుంది. అప్పుడే మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారన్నారు. మెగా ఇంటి కోడలుగా ఉపాసన అన్నీ చక్కగా నడుపుతున్నారని, అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కర్లేదని తన వ్యక్తిగత అభిప్రాయంగా శ్యామల అన్నారు. అలాగే లైలా మూవీ రిలీజ్ సందర్భంగా నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్పై కూడా శ్యామల స్పందించారు. ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదని, పృథ్వీ వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చింది. సినిమా చూడమంటున్నారు. దానివల్ల నిర్మాతకు నష్టం కలుగుతుందన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని, రోజురోజుకు ఆడపిల్లలపై దాడులు, మహిళలను వేధించే ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే పథకాలు ఆపేసి వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. గతంలో మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ఇప్పుడు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని శ్యామల విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండేవారని, ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ మోసపోయామంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధి జగన్తోనే సాధ్యమవుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్యామల పలు చిత్రాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే వైసీపీలో అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. మెగాస్టార్ కామెంట్స్పై శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.